చారిత్రక నేపథ్యంతో పాటు కళలకు కాణాచిగా ఖ్యాతి ఎక్కిన విజయనగరం అసెంబ్లీలో 7 పర్యాయాలు తెలుగుదేశానిదే హవా. కాంగ్రెస్కు 2 సార్లే అవకాశం ఇచ్చారు. ఎక్కువ కాలం పూసపాటి వంశీయుల పరిపాలనే కొనసాగింది. ఈ వంశీయుల్లో అశోక్ గజపతిరాజు అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచారు. ఈ ఎన్నికల్లో అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు సాగుతోంది. విజయనగరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,57,205 మంది. వీరిలో పురుషులు 1,24,829 మంది, మహిళలు 1,32,347 మంది. జిల్లా కేంద్రం నగరపాలక సంస్థ అయిన విజయనగరం నియోజకవర్గంలో 50 వార్డులు, 22 గ్రామాలు ఉన్నాయి. ఈ స్థానం నుంచి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పోటీలో నిలిచారు. ఈమె మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె. గతంలో తన తండ్రి విజయానికి కృషి చేశారు. 2019లో తొలిసారి తెలుగుదేశం తరపున విజయనగరం బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో మరోసారి గత ప్రత్యర్థి వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితోనే తలపడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చితే అదితి వైకాపా అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్నారు. కూటమి శ్రేణుల మద్దతు కూడగట్టడం, అధికార పార్టీ అసమ్మతి వర్గాన్ని తన వైపు తిప్పుకోవటంలో కోలగట్లకు దీటుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ 6 కార్యక్రమాలను గడప గడపకు చేర్చడంలో ముందంజలో ఉన్నారు. వీటితో పాటు 5 ఏళ్లలో నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. విజయం సాధిస్తే నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టబోయే చర్యలపైన స్పష్టమైన హామీలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఓన్లీ షో వర్క్ చేస్తున్నారు. అక్కడ ఒక లైట్ వేసి, ఇక్కడ ఒక బొమ్మ వేసి నేను చేసేసానని చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ముషిడిపల్లి కానివ్వండి, అలాగే రివర్ లింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అన్ని తెలుగుదేశం హయాంలోనే జరిగింది. అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే మహారాణి అప్పలకొండయ్య గారు చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే మనం ఇప్పుడు వచ్చినాక తెలుగుదేశం గవర్నమెంట్లో ముషిడిపల్లి వాటర్ స్కీమ్ కానివ్వండి, అలాగే రివర్ లింకింగ్ కానివ్వండి, అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అయినాయి. అలాగే రోడ్స్ 12 మెయిన్ రోడ్స్ ప్రతిపాదించాం. 8 డబుల్ లేనింగ్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్తో, అలాగే 8 మన గవర్నమెంట్లోనే పూర్తి చేశాం. మిగతా 4 కూడా వాళ్ళు చేయలేకపోయారనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విషయానికొస్తే ఈయన 1983లో కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989, 1994, 1999లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ గజపతిరాజుపై గెలుపొందారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2019లో వైకాపా తరపున గెలిచి ఉపసభాపతిగా ఉన్నారు. కోలగట్ల హయాంలో బొత్స వర్గీయులుగా ముద్రపడిన పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్తో పాటు మరికొంతమంది పార్టీలో నిరాదరణకు లోనయ్యారు. ప్రస్తుతం పిల్లా విజయకుమార్, అవనాపు విజయ తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దీనికి తోడు నగర ఓటర్లలో ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఉద్యోగుల్లోనూ ప్రతికూల సంకేతాలు వచ్చాయి. వీటన్నింటి రీత్యా గతంలో కలిసి వచ్చిన ఓటింగ్ చేజారకుండా కోలగట్ల చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాలకు తెరదీశారు. 5 ఏళ్లలో తాను ఏ విధంగా పనిచేశానో చూసి ఓటు వెయ్యాలని కోరుతున్నారు. వాస్తవానికి నామినేషన్ల ఘట్టం ఆరంభమయ్యే వరకు స్వామి ధీమాగానే కనిపించారు. కానీ తెలుగుదేశంలో క్రమంగా పెరుగుతున్న చేరికలు రాజకీయ వాతావరణాన్ని మారుస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమం చూడండి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, ప్రజలకు ఉండే అందుబాటు విధానం చూడండి. ఎవరైనా రూపాయలంతం ఏ సందర్భంగా అడిగినా కూడా మాకు ఓటేయొద్దని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి, ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పగలుగుతున్నాం. తెలుగుదేశం వైకాపా మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ మాత్రమే దక్కే అవకాశం ఉంది.